ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్లో ఈ భగవద్గీత ఉపన్యాస పరంపరలని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున మానవ జన్మ సాఫల్యానికి భగవద్గీత ఏ విధంగా దివ్య ఔషధం అవుతుంది అనే విషయాన్ని మన ఛానల్లో ముచ్చటించుకున్నాం. ఈ రోజున భగవద్గీతలో ఉండే ఒక్కొక్క అధ్యాయంలో భగవంతుడు ఏమి చెప్పాడు అనే విషయాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. భగవద్గీత ఏడుపుతో మొదలవుతున్నాడు, కానీ చివరికి అర్జునుడి చేత నష్టో మోహక స్మృతిర్లబ్ధ్వా అంటాడు. నా మోహమంతా నీ దయ వల్ల నాశనం అయిపోయింది, ఇక నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అన్నాడు. శోకం. రామాయణం కూడా వాల్మీకి మహర్షి యొక్క శోకంలో నుంచి శ్లోకం పుట్టింది. ఒక నిషాదుడు చక్కగా విహరిస్తున్నటువంటి కిసకిసలాడుకుంటున్నటువంటి రెండు పక్షుల మిథునంలో ఒక పక్షిని కొట్టిపారేశాడు. అప్పుడు మానిషాద ప్రతిష్టాంత్వం అనేటువంటి ఒక శ్లోకం పుట్టుకొచ్చింది. అట్లాగే ఇక్కడ మొట్టమొదటిది అర్జున విషాదయోగం. ఇందులో 1వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు ధర్మరాజు దుర్యోధనుల యొక్క సైన్యంలో ఉన్న ప్రధాన వీరులని గుర్తించడం, వాళ్ళ గొప్పదనాన్ని విశ్లేషించడం చెప్పాడు. 12 నుంచి 19వ శ్లోకం వరకు ఉభయ సైన్యాల్లో ఉన్న మహావీరుల యొక్క శంఖధ్వానాల గురించి వర్ణించారు. 20 నుంచి 27వ శ్లోకం వరకు ఉభయ సైన్యాల్లోని వీరులని చక్కగా అర్జునుడు పరిశీలించాడు. 28 నుంచి 47వ శ్లోకం వరకు అర్జునుడు అన్నీ తనకు తెలుసు అనుకున్నట్లుగా తనను తాను భావించుకొని సర్వజ్ఞుండని తనలో ఏర్పడినటువంటి విషాదాన్ని భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడికి వినిపించాడు. అదే అర్జున విషాదము. ఇందులో అర్జునుడికి కలిగినటువంటి విషాద వర్ణన ప్రధానాంశంగా ఉంటుంది. యుద్ధభూమిలో తేరిపార చూస్తే శత్రుపక్షంలో తాత వరసయ్య వాళ్ళు ఉన్నారు, గురువులు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, అలాగే జ్ఞాతి సోదరులు ఉన్నారు, పుత్ర సమానులు ఉన్నారు, మనవాళ్ళు కూడా ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, అలాగే మనస్సుకు దగ్గరైనటువంటి ఎందరో స్నేహితులు కనపడ్డారు. అంతుపట్టలేనటువంటి దయ, మమకారం, ఆంతరింగికమైనటువంటి ఒకానొక మిళితమైనటువంటి దుఃఖంతో అర్జునుడికి నీరసం వచ్చేసింది. అంటే ఈ విధంగా తన వాళ్ళనే క్రూరంగా చంపి ఆ రక్తపు కూడు తినాలా, రాజ్య పదవులు భోగాలు అనుభవించాలా అనేటువంటి అనుమానం ఆయన మనస్సులోకి వచ్చింది. వీళ్ళు ధర్మహీనులైనటువంటి దుర్యోధనుడి యొక్క పక్షంలో నిలబడ్డ వాళ్ళైనా బంధువులైన వాళ్ళని చంపితే పాపం కదా. ఇది అర్జునుడు అనుమానం.
అప్పుడు వీళ్ళ భార్యలు ఏమైపోతారు? కులస్త్రీలు వర్ణ సాంకర్యానికి పాల్పడితే కులాచారాలు మంట కలిసిపోతాయే. దానివల్ల పితృదేవతలు పిండోదకాలు అందక అధోలోకాలకు పడిపోతారు. నీతిగా ధర్మంగా బతకాలి అని కోరుకునేటటువంటి అర్జునుడిలో కలిగినటువంటి అంతర్యుద్ధం. అందుకనే మహాభారత యుద్ధానికి ఆయన ఉత్సాహం చూపించలే, నిరుత్సాహపడిపోయాడు. పరమ పాపిష్టులైన ఆ దుర్యోధనాదులను చంపకూడదు అనేటువంటి ఒకానొక భయంకరమైన మోహం ఆవరించింది. మోహం ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ధర్మ అధర్మ చింతనతోటి తన కర్తవ్యం ఏమిటో తెలియక కొట్టుబిట్టాడుతున్నటువంటి అర్జునుడి యొక్క సందేహాలను తీర్చడానికి కృష్ణ భగవానుడు నిర్ణయించుకున్నాడు. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మొదటి 10 శ్లోకాలు అర్జునుడు తాను యుద్ధం చేయడం ఇష్టం లేక వ్యాకులత్వంతో శోకంతో భీష్మ ద్రోణాదులను ఏ విధంగా నేను ఎదిరిస్తాను అని కృష్ణుడిని ప్రశ్నించాడు. అంటే చిన్నప్పుడు తండ్రిని కోల్పోయాడు అర్జునుడు. తెల్లటి వస్త్రాలు ధరిస్తారు భీష్ముడు. అర్జునుడు తన అన్నదమ్ములతో ఆడుకొని ఒళ్ళంతా మట్టి అయితే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ధవళ వస్త్రాలు ధరించిన తాతగారి ఒళ్ళో కూర్చుంటాడట, భీష్ముడి యొక్క ఒళ్ళో. నా గుడ్డలు పాడైపోయినాయి అని ఆయన అనుకోలే, కౌగిలించుకునేవాట ప్రేమతోటి. అటువంటి మా తాత భీష్ముడిని నేను ఎలా చంపాలి? నాకు ఈ విద్యాభిక్ష పెట్టాడు మా గురువుగారు ద్రోణుడు, ఆయన్ని ఎలా నేను ఎదుర్కోవాలి? ఆయన పుత్రుడు అశ్వత్థామ నాకు సోదర సమానుడు, ఆయనతో ఎలా యుద్ధం చేయాలి? ఇది అర్జునుడి యొక్క అనుమానాలండి. అందుకని ఏమంటున్నాడు అర్జునుడు? తనలో ఉన్న ధర్మచింతనను గుర్తించమని శిష్యుడు శరణాగతుడు అయినటువంటి తనకి కర్తవ్యం ఉపదేశించమని, తన యొక్క శోకం తీరే మార్గం చెప్పమని కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు ఆ 10 శ్లోకాల్లో. 11 నుంచి 30వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ చేసిన సాంఖ్యయోగం ఉన్నది. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. శ్రీమద్భాగవతంలో కపిలాచార్యుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశించాడు, అది కూడా సాంఖ్యమే. 31 నుంచి 38 వరకు క్షాత్ర ధర్మాన్ని అనుసరించి యుద్ధాన్ని ఎందుకు చేయాలో చెప్పాడు పరమాత్మ. 39వ శ్లోకం నుండి 53వ శ్లోకం వరకు కోరికలను విడిచిపెట్టినటువంటి కర్మ చేయడం వరకు, అంటే నిష్కామ కర్మ గురించి చెప్పాడు. ప్రతివాడు కర్మలు చేయాలి, కానీ నిష్కామ కర్మ చేయమన్నాడు, అదొక యోగం అన్నాడు. అలాగే 54 నుంచి 72వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పాడు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. దీన్ని కూడా నేను ఇంతకు ముందు ప్రవచనం చేశాను, మన మోహనవాణిలో ఉన్నది. అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, అతడి యొక్క గొప్పతనం, వైభవం చెప్పాడు. సంఖ్యతో కూడింది కాబట్టి సాంఖ్యము అన్నారండి. సంఖ్య అంటే సాధారణంగా లెక్క పెట్టడం అని అర్థం కాదు. భగవద్గీతలో జ్ఞానాన్ని అజ్ఞానాన్ని బేరీజు వేసుకోవాలంటే ఆత్మ యొక్క తత్వాన్ని అనాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మ కానటువంటి వస్తువుల సంఖ్య చెప్పేదే సాంఖ్య శాస్త్రం, అనాత్మ వస్తువులు. కాబట్టి సాంఖ్యము అంటే ఏంటి? జ్ఞానం అని అర్థం. ఇందాకనే స్థూలంగా చెప్పాను మీకు. అలాగే ఈ ప్రపంచంలో 24 తత్వాలు లేదు, కొంతమంది 96 తత్వాలు ఉంటాయని కూడా అన్నారు. వాటన్నిటినీ చక్కగా పరామర్శించి
ఆలోచనలతో కూడినటువంటి పరిశోధన చేసి ఇవన్నీ కూడా ఆత్మరూపం కావు, వాటిని విడిచిపెట్టేసి ఈ తత్వాలన్నింటికీ సాక్షిభూతంగా ఉన్నటువంటి పరమాత్మ గురించి తెలుసుకోవటమే సాంఖ్య విద్య అని పరమాత్మ ప్రతిపాదించాడు. అంతేకాదు ఈ అధ్యాయంలో ఆత్మ యొక్క స్వరూపం బాగా అర్థమవుతుంది మనకి. ఈ విశ్వంలో నీళ్లు, నిప్పు, నేల, నింగి, గాలి ఈ పంచభూతాలతో ఉండేటటువంటి దేహం దాని యొక్క భౌతిక స్వరూపం, వాటి యొక్క నాశనం గురించి చెప్పాడు. కానీ ఆత్మ మాత్రం నాశనం కాదు అన్నాడు. అయితే ఎక్కువగా జ్ఞాన సంబంధమైన అంశాలు చెప్పటం వల్ల ఈ అధ్యాయానికి సాంఖ్యయోగము అని పేరు పెట్టారు వ్యాసుల వారు. అయినా అర్జునుడు బంధుమిత్ర సోదరులైన వాళ్ళని రాజ్యాధికారం కోసం చంపడం మహాపాపం అనేటువంటి ఒకానొక భ్రాంతితోటి దుఃఖంలో మునిగిపోయాడు. అంటే కర్తవ్యం నుంచి విడిపడిపోయినాడు. కనిపించే శరీరం వేరు, నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది ఆత్మ వేరు. ఈ రెండింటికి ఉన్న భేదం కానీ యథార్థ స్వరూపం కానీ శోకంలో ఉన్నటువంటి అర్జునుడికి తెలియక అన్నీ తెలిసిన వాడిలాగా ధర్మాలు చెబుతున్నాడు పరమధర్మాత్ముడైన కృష్ణ పరమాత్మకి. వృషకర్మ వృషాకృతి అని విష్ణు సహస్రనామంలో పేర్లు కృష్ణ పరమాత్మకి. వృష అంటే ధర్మం అని. పరస్పర విరుద్ధమైన భావాలతో ఉన్నటువంటి అర్జునుడి యొక్క మాటలు విని పరమాత్మ నవ్వుకున్నాడు. అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించటానికి కృష్ణ పరమాత్మ ముందుగా సాంఖ్యయోగం చెప్పాడు. యుద్ధం చేయడానికి ఇష్టపడనటువంటి అర్జునుడితోటి, అర్జున నీది నీచమైన ప్రవర్తన, పైగా నీ ప్రవర్తన వల్ల శాశ్వతంగా అప్రతిష్ట కలుగుతుంది, నీకు నరకం పొందడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి అర్జున, ధర్మరక్షణ కోసం మహాయుద్ధం చేయవలసిన సమయంలో పామరులు తప్ప పండితులు ఎవ్వరు కూడా ఇలా మోహాన్ని పొందరు అన్న. అందుకనే చివరిలో ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధవా అన్నాడు కదా. అంటే మోహాన్ని తొలగించుకున్నాను నీ మాటల వల్ల అన్నాడు. ఇంకా అన్నాడు పరమాత్మ, అర్జున నీ క్షాత్రానికి తగనటువంటి పని చేస్తున్నావు, నువ్వు స్వధర్మాన్ని విడిచిపెడుతున్నావు. ఏమిటి స్వధర్మం? సుస్థిరమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడమే క్షత్రియుల యొక్క స్వధర్మం. ఆ స్వధర్మాన్ని విడిచిపెట్టద్దు, ఒక వీరుడిలాగా ప్రవర్తించు. క్లీబా అని కూడా అన్నాడు. అంటే నపుంసకుడిలాగా ప్రవర్తించొద్దు అని కూడా చొరకంటించాడు పరమాత్మ. అధైర్యం, మనో దౌర్బల్యం నీ దగ్గర కూడా రాకుండా చూసుకో. అర్జునాలే ఉత్తిష్ట, యుద్ధం చేయి. ఇది పరమాత్మ యొక్క అద్భుతమైన ప్రబోధం. ఇంకా అన్నాడు పరమాత్మ, అర్జున నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు బ్రతికి ఉన్న వాళ్ళ కోసం కానీ చచ్చిపోయిన వాళ్ళ కోసం కానీ ఏనాడు దుఃఖించడు. ఎందుకంటావా? ఆత్మ శరీరం రెండు వేరు వేరు. చావు పుట్టుకలు కేవలం శరీరానికే ఉంటాయి, ఆత్మకు లేదు. ఈ శరీరంలో బాల్యం, యవ్వనం, ముసలితనం అనేటువంటి దశలు సహజం. ఈ అవస్థలన్నీ ఉండేది శరీరానికే, ఇవి ఆత్మకు చెందినవి కావు. మన పాత బట్టలు నలిగిపోయి చిరిగిపోయి చివికిపోతే ఏం చేస్తాం మనం? వాటిని అవతల పారేసి కొత్త బట్టలు ధరిస్తాం కదా. అట్లాగే శిథిలమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ కూడా కొత్త శరీరాన్ని ధరిస్తుంది.
ఈ శరీరానికి మనుగడకి కొన్ని పదార్థాలు కావాలి, పంచభూతాలు మనకు కావాలి. అవి నీరు, నిప్పు, గాలి మొదలైనవి. అవి ఏవి కూడా ఈ ఆత్మనాశనానికి పనికిరావు. కాకపోతే అవి శరీర నాశనానికి కూడా కారణాలు అవుతాయి. ఈ శరీరాలు ఎందుకు పుడుతున్నాయి? మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితంగానే పుడుతున్నాయి ఈ జన్మలు. ఆ కర్మఫలం తీరగానే నశించిపోతాయి. అయితే ఆత్మ అనేది చంపబడేది కాదు, చచ్చేది కాదు, కర్త కూడా కాదు. కర్మఫలాన్ని కూడా ఆత్మ అనుభవించదు, దానికి ఏది అంటదు. ఎటువంటి వికారాలు లేనిది కాబట్టి చావు గాని, మనుగడ గాని, పుట్టడం గాని ఇటువంటి స్థితులు కేవలం శరీరానికి ఉంటాయి, ఆత్మకు మాత్రం ఉండవు. శరీరం అంటేనే శీరియతే ఇది శరీర అన్నారు. శిథిలం అయిపోయేది శరీరం. ఒక రోగికి ఒక సర్జను ఆపరేషన్ చేస్తాడు, నెత్తురు కూడా వస్తుంది. అది కేవలం ప్రాణరక్షణకే కానీ అది ఏ విధంగా కూడా హింస కాదు. అలాగే ఎవడో ఒక దొంగొచ్చి ఒకడిని కత్తితో పొడిస్తే అది హింస అవుతుంది. అట్లాగే అధర్మ పక్షంలో నిలబడ్డటువంటి మీ తాతయ్య భీష్ముడు గాని, మీ గురువు ద్రోణుడు గాని వాళ్ళు పూజ్యులు అని భావించి వాళ్ళని యుద్ధంలో చంపడం హింస కానే కాదు, పాపం అంతకంటే కాదు అన్న. ఇది పరమాత్మ పరోక్షంగా చేశాడు ఈ ఉపదేశాన్ని. అర్జున, ఈ కురుక్షేత్ర సంగ్రామం నువ్వేదో కోరుకుంటే వచ్చిందనుకుంటున్నావేమో, కానే కాదు. ఇది దైవికంగా వచ్చినటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో నీవు ధర్మదీక్షతో ఉండడం అనేది నీకు అత్యంత శ్రేయస్కరం అన్నాడు పరమాత్మ. అలా చెయ్యకపోయావా నీకు చిరకాలం అపకీర్తి వస్తుంది, అలాగే పాపం చేసిన వాడివి అవుతాం. జయాపజయాలు, లాభ నష్టాలు, సుఖదుఖాలు ఈ ద్వంద్వాలను సమానంగా భరిస్తూ నీ బుద్ధిని నిలకడగా ఉంచుకొని యుద్ధం చేయడం నా కర్తవ్యం అని తెలుసుకో. అప్పుడు నీకు పాపం గాని, అపకీర్తం గాని, దరిద్రాలు గాని నీ దగ్గర కూడా రావు. ఒక యోగి సిద్ధిని పొందలేకపోవడం అనేటువంటి ఆలోచనని విడిచిపెట్టి తను కూడా కర్మాచరణ చేస్తూ ఉంటాడు. కాబట్టి నీవు కూడా ఒక యోగివై నీ యొక్క విద్యుక్త కర్మలని ఆచరించు. ఫలితం ఏమైనా సరే దానిని ఉదారంగా స్వీకరించు. అంటే జయం వచ్చినా అపజయం వచ్చినా అని పరమాత్మ బోధించాడు. అప్పుడు అర్జునుడు తన మనస్సులో అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టాడు. నిరంతరము ఆత్మచింతనతో ఆనందాన్ని పొందేటటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పమని కోరుకున్నాడు. స్థితప్రజ్ఞ కాభాష అంటే 18-19 శ్లోకాలు ఉంటాయి. పరమాత్మ అద్భుతమైన బోధ చేయటం మొదలుపెట్టాడు. అర్జున, ఒక తాబేలు తనకిష్టం లేని వాటి నుండి తనను తాను దూరం చేసుకోవాలని తన తల, కాళ్ళు అన్నిటినీ లోపలికి ఎలా తీసుకుంటుందో అలాగే మనలో ఉండేటటువంటి 5 ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చర్మం, చెవి, నాలుక, ఈ ఇంద్రియాల ద్వారా కలిగేటటువంటి అనుభూతులకు లోను కాకుండా బుద్ధిని నిశ్చలంగా ఉంచుకోవాలి అని బోధించాడు. అంటే తద్వారా లోపల ఉన్నటువంటి ఆత్మ మీద మనస్సును నిలబెట్టడానికి అభ్యాసం చేయాలి. ఇవి స్థితప్రజ్ఞుడి యొక్క ప్రాథమిక లక్షణం. అద్భుతమైన ఉపమానం వేశారు అక్కడ. తాబేలు
అప్పటిదాకా నడుస్తూ ఉంటుంది తాబేలు. ఎవరిదైనా అలికిడి వినపడంగానే వెంటనే కాళ్ళు, 4 కాళ్ళు లోపలికి, తల లోపలికి పెట్టుకొని ఒక డిప్పలా కూర్చుంటుంది. ఇది ఒక కుక్క వచ్చి ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ఏం చేయలేదు. ఇది అయితే అర్జున, కోరికలను మనస్సు నుండి దూరం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నా ఆ కోరికలు మాత్రం మనల్ని విడిచిపెట్టి వెళ్ళవు. కారణం ఏంటంటే ఆశ, కోపం, భయం, స్వార్థం, అసూయ, దుఃఖం ఇవన్నీ తెలియకుండా మనస్సును కలుషితం చేస్తూ ఉంటాయి. మన అనుమతి ఉండదు, మనకు తెలియకుండానే మనస్సును పాడు చేస్తాయి. చూడండి, అందువల్ల కలత చెందనటువంటి మనస్థితితోటి ఆత్మవిచారం మీద స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటే అటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడిగా మారడానికి ఒక గొప్ప అర్హత ఏర్పడుతుంది అంటున్నాడు పరమాత్మ. ఇంద్రియాలను వశం చేసుకున్నటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క మనస్సు విలక్షణంగా లోకాన్ని దర్శించే శక్తిని పొందుతుంది. మామూలుగా కాదు, విలక్షణంగా దర్శిస్తుంది. అందువల్ల ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడి మీద మనస్సు నిలబెట్టి రాగద్వేషాలను పోగొట్టుకొని ఇంద్రియ నిగ్రహం పొందుతాడు స్థితప్రజ్ఞుడు. మనస్సు గనక నిర్మలంగా నిశ్చలంగా ఉంటే అప్పుడు బుద్ధి కూడా ఆకాశంలాగా సుస్థిరమవుతుంది అన్నాడు. ఆకాశంతో పోల్చాడు. ఆకాశం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. భూమితో పోలిస్తే భూమి ఎప్పుడన్నా కంపించవచ్చు, ఆకాశం కంపించదు, కదలదు. అనంతత్వానికి సంకేతం ఆకాశం. సమాజంలో ఉన్నప్పుడు మన యొక్క మనస్సును అతలాకుతలం చేసేటటువంటి లౌకిక విషయాలు ఎన్నో వచ్చి పడుతూ ఉంటాయి. అయినా ఒక యోగి మాత్రం నిశ్చలంగా ఉంటాడు. వాటికేమి చెలించడు, ఆకర్షింపబడడు. నిత్యం ఎన్నో నదులు తనలోకి చాలా వేగంగా వచ్చి కలుస్తూ ఉంటాయి. ఎక్కడ? సముద్రంలో. కానీ సముద్రుడు ఏనాడు హద్దు దాటడు, చెలియల కట్ట దాటకుండా ఉంటాడు. అదే విధంగా యోగి స్థితప్రజ్ఞుడై ఉంటాడు. నిరంతరము పరమాత్మ యొక్క చింతనతోటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని తద్వారా ఆనందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు ఏనాడు కూడా మోహాన్ని పొందడు. మోహం అనేది పెద్ద బలహీనత మనిషికి. ఎక్కువగా నా వాళ్ళు అనుకునే వాళ్ళ మీద మోహం పెరిగిపోతుంటుంది ప్రతివాడికి. ఇక్కడ అర్జునుడు కూడా మోహం అదే, మా తాత, మా గురువు. ఇది కాబట్టి అర్జున, శరీరమే ఆత్మ అనేటువంటి భ్రమను విడిచిపెట్టు. ఇది మనం కూడా పడే భ్రమ. శరీరమే నేను అనుకుంటాం కదా, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మస్వరూపుడివి. నిత్యము సత్యము అయినటువంటి ఈ సాంఖ్య బుద్ధిని గురించి, స్థిత ప్రజ్ఞతను గురించి, ఆత్మ సందర్శన సాధనమైనటువంటి యోగాన్ని అభ్యాసం చెయ్యి అని కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనందరికీ బోధించాడు. మరి రేపటి రోజు కలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మిగిలినటువంటి యోగాలలో ప్రతిదీ యోగమేనండి. విషాదం కూడా యోగమే చెప్పాడు. అలా విషాదం రాబట్టే కదా మనందరికీ అద్భుతమైన భగవద్గీత అందించాడు పరమాత్మ. విషాదం లేకపోతే అర్జునుడికి భగవద్గీత మనకు అందదు కదా. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే పెద్దలు ఏం చెబుతారంటే, నీకు దాటరశక్యంగా అన్నటువంటి దుఃఖం వచ్చినప్పుడు వాడితో వీడితో చెప్పుకోవాక, వాడు నీ ముందు నక్క వినయాలు పాటిస్తాడు, అవతలకి వెళ్ళి ఎగతాళు చేస్తాడు. నీ పూజా మందిరంలో కూర్చో,
నువ్వు ఆరాధించేటటువంటి నీ కులదైవం, నీ ఆరాధ్య దైవం, నీ ఇష్టదైవం దగ్గర మొరపెట్టుకో. వాడు తీరుస్తాడు నీ కష్టం. అమ్మ దగ్గర మొరపెట్టుకో, జగన్మాత దగ్గర. ఆ తల్లి నీ కష్టం తీరుస్తుంది. అంతేగాని బంధువులు ఇంకోళ్ళు అనుకునేవాళ్ళు ఏనాడు నీకు ఉపయోగపడరు. ఈ విషయం బాగా తెలుసుకోండి అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి యొక్క ప్రవచనాల్లో చెప్తే నేను విని మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఏవి నా సొంతం ఉండవండి. మహాత్ములు మనకి అందించినటువంటి గ్రంథాలను చదివి వాటి సారాన్ని నా బుద్ధికి ఎంత తోచిందో అంత పట్టుకొని దాన్ని మీతో పంచుకుంటున్నాను మన మోహనవాణి ఛానల్ ద్వారా. అంతేగాని నాకు ఎటువంటి పాండిత్యం లేదు అని మీతో సవనీయంగా మనవి చేస్తూ, ఇవన్నీ కూడా కృష్ణుడు నా చేత చెప్పిస్తున్నాడు. అంతవరకే. పరమాత్మ చేతిలో నేను ఒక పరికరాన్ని మాత్రమే అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. రేపటి రోజు కలుసుకొని మరిన్ని విషయాలు, మిగతా అధ్యాయాల్లో ఉన్న విషయాలని ఏం చెప్పారో చూసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే